ఈరోజు ఫైండ్ మీడియన్ ఫ్రమ్ డేటా స్ట్రీమ్ ప్రాబ్లం చూద్దాం. మీడియన్ ఈజ్ అ మిడిల్ వాల్యూ ఆఫ్ అన్ ఆర్డర్డ్ ఇంటీజర్ లిస్ట్. అయితే సార్టెడ్ అరేలో మీడియన్ అన్నది మిడిల్ వాల్యూ అంటుండు. ఇఫ్ ద సైజ్ ఆఫ్ ద లిస్ట్ ఈజ్ ఈవెన్, దెర్ ఈజ్ నో మిడిల్ వాల్యూ, ద మీడియన్ ఈజ్ ద మీన్ ఆఫ్ ద టూ మిడిల్ వాల్యూస్ అంటుండు. సో ఇక్కడ చూసుకుంటే వీడు మిడిల్ వాల్యూ వచ్చేసి 2, 3, 4లా 3 వాల్యూసే ఉన్నాయి కాబట్టి 3 వచ్చేసింది అనమాట. అదే 2, 3లో 2 వాల్యూస్ ఉన్నాయి, అది ఈవెన్ వాల్యూస్ కాబట్టి 2 అంటే ఈవెన్. సో మీడియన్ వచ్చేసి 2 + 3/2 2.5 అవుతుంది. అయితే ఇక్కడ ఏమంటుండంటే ఇంప్లిమెంట్ ద మీడియన్ ఫైండర్ క్లాస్ అంటుండే. ఇక్కడ క్లాస్ ఉంది. ఇంకా మీడియన్ ఫైండర్ ఇనిషియేట్ చేసింది ఆబ్జెక్ట్ అంట. ఇక్కడ ఆబ్జెక్ట్ ఇనిషియేట్ చేస్తుండు. సో ఓకే, దాని తర్వాత ఏమంటుండు, యాడ్ నెంబర్ అన్నది వచ్చేసి యాడ్స్ ఇంటీజర్ నెంబర్ టు డేటా స్ట్రీమ్ టు ద డేటా స్ట్రక్చర్ అంటుంది. ఫ్రమ్ ద డేటా స్ట్రీమ్ టు ద డేటా స్ట్రక్చర్. అయితే ఇక్కడ నుంచి యాడ్ మీడియం అన్నప్పుడు ఇక్కడ నుంచి ఇన్సర్ట్ చేస్తుంది అనమాట డేటా స్ట్రక్చర్లకి. అంటే మనం సేవ్ చేయాలి ఎక్కడనో మన బ్యాక్ ఎండ్లో ఇది. సో దాని తర్వాత ఏమంటుండంటే ఇప్పుడు డబల్ మీడియన్ ఫైండ్ మీడియన్ అంటుండు. సో returns a median of all elements so far. Answers within 10⁻⁻5 of the actual answer will be accepted అంటుండు. ఓకే, అయితే మనకు ఇది ఎట్లుందంటే ఇక్కడ మనకు ఫస్ట్లీ ఒక డేటా స్ట్రక్చర్ ఉంటుంది. సో మనం లిస్ట్ అనుకుందాం, ఒక డేటా స్ట్రక్చర్ ఉంటుంది. సో ఒక స్ట్రీమ్ పాస్ చేస్తుంటాడు అనమాట. సో ఫస్ట్ టైం 2 పాస్ చేస్తాడు. సో 2 మనం సేవ్ చేసుకుంటాం. తర్వాత 3 పాస్ చేస్తాడు. ఓకే, 2, 3 అన్నది ఇక్కడ పెట్టలేం కాబట్టి దీని తర్వాత పెట్టాలి కాబట్టి మనం ఈడ సేవ్ చేస్తాం. దాని తర్వాత ఇక్కడ మీడియన్ అడిగిండు అనుకో, మనం ఏం చేస్తాం, ఈ రెండింటి మీడియన్ వచ్చేసి 2.5. సో ఇది కనుక్కోగలుగుతాం ఈజీగా. దాని తర్వాత ఇంకోటి యాడ్ చేసిండు అనుకో, మనం ఇది చూసి ఈ అరేలో ఇక్కడ పెడతాం, ఇవి రెండు మూవ్ చేస్తాం. సో ఇట్లా మూవ్ చేయాలంటే యాడ్ చేయాలన్న ఆపరేషన్ మనకు ఆల్మోస్ట్ O(n) టైమ్స్ పడుతుంది అరేలో. సో ఇంతకంటే బెటర్ వే ఏముందంటే మనం మనం హీప్స్ యూజ్ చేసుకుంటూ బెటర్ వే అనమాట. హీప్ ఎట్లా యూజ్ చేస్తాం, ఇది మనం ఇట్లా సార్టెడ్గా మెయింటైన్ చేసుకుంటూ రావాలి. సో ఆర్డర్డ్ లిస్ట్ అంటుండే కాబట్టి ఆర్డర్డ్ లిస్ట్ లాగా మెయింటైన్ చేసుకుంటూ రావాలి. అదే హీప్ అయిందనుకో మనం ఏం చేయొచ్చు అంటే, ఇది ఒక హీప్, ఇది మ్యాక్స్ హీప్, ఇది మిన్ హీప్ అనమాట. సో ఈడ మినిమం వాల్యూస్ ఉంటాయి, ఇక్కడ కిందికి మినిమం వాల్యూస్ ఉంటాయి, పైనకి మ్యాక్సిమం అనమాట. అయితే ఇది మిన్ హీప్ అనుకుందాం, ఇది మిన్ హీప్, ఇంకా ఇది మ్యాక్స్ హీప్. ఓకే, ఈడ పైన వాల్యూస్ మ్యాక్సిమం ఉంటాయి. సో మ్యాక్స్ హీప్. అయితే ఈడ లార్జర్ అరే అంటే ఇప్పుడు లార్జర్ ఎలిమెంట్స్ అంటే పెద్ద ఉండే ఎలిమెంట్స్. సపోజ్ దీనిలో మనకు 3 లార్జ్ అనిపిస్తుంది. సో 3 అన్నది దీనిలో పెట్టేస్తాం. ఇంకా దీనిలో ఏం చేస్తామంటే మ్యాక్స్ హీప్లో ఒక ఎక్స్ట్రా ఎలిమెంట్ పెట్టుకుంటాం. ఈవెన్ లేకపోయినా అనుకో, ఆడ్ ఉందనుకో, ఒక ఎక్స్ట్రా ఎలిమెంట్ పెట్టుకుంటాం. సో 1, 2 అన్నది దీనిలో పెట్టుకుంటాం. సో మనకు ఇప్పుడు రిజల్ట్ అడిగాను అనుకో, మీడియన్ అని అడగంగానే ఇప్పుడు ఇది ఆడ్ కాబట్టి మనకి ఈ మీడియన్ డైరెక్ట్గా దీనిలోకి వెళ్ళి వచ్చేస్తుంది. ఇదే ఏంది మ్యాక్స్ హీప్ స్మాలర్ మ్యాక్స్ హీప్లోకి వెళ్ళి వచ్చేస్తుంది అనమాట. ఇదేమో లార్జర్ వాల్యూస్ ఉండే హీప్ అనమాట. సో లార్జర్ వాల్యూస్ ఉండే మిన్ హీప్. సో ఇప్పుడు దీనిలో సపోజ్ మనకి ఈవెన్ అయిందనుకో, సో ఇంకొక 4 యాడ్ చేసిండు అనుకో, ఇక్కడ 4 వెళ్ళిపోతుంది. ఎందుకంటే దీన్ని సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ లాగా మెయింటైన్ చేస్తావు, కానీ దీనిలో ఒక నెంబర్ ఎక్స్ట్రా పెడతావు ఎప్పుడు మనది ఆడ్ అయినప్పుడు, మొత్తం అరే ఆడ్ అయినప్పుడు
ఇందులో ఒకటి ఎక్స్ట్రా పెట్టుకుంటావు. ఈవెన్ అయినప్పుడు సేమ్ పెడతావు. సో ఇప్పుడు ఈవెన్ అయినప్పుడు దీనిలోకి వెళ్ళి ఒకటి తీస్తావు, దీనిలోకి వెళ్ళి ఒకటి తీస్తావు, తీసి రెండు పాప్ చేసి పాప్ ఏం చేయవు, జస్ట్ తీసుకుంటావు అనమాట. దీనిలోకి వెళ్ళి మినిమం తీసుకుంటావు, దీనిలోకి వెళ్ళి మ్యాక్సిమం తీసుకుంటావు. దాని తర్వాత 2+3/2 చేస్తావు. అట్లా సింపుల్గా. సో మనకి ఇట్లా చెక్ చేసుకుంటూ ఆల్మోస్ట్ మనకు O(1) టైం పడుతుంది. ఇట్లా లాస్ట్ వాల్యూ చెక్ చేయడు O(1) టైం పడుతుంది. ఇంకా మనం యాడ్ చేయడానికి O(log(n) టైమ్స్ పడుతుంది. సో ఇది మన అరే ఆపరేషన్స్ కంటే బెటర్ ఉంది. సో మనం ఈ డేటా స్ట్రక్చర్ని యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు కోడ్కి వస్తే మనకు స్మాలర్ ఎలిమెంట్స్కి మ్యాక్స్ హీప్ కావాలి. సో మ్యాక్స్ హీప్. ఇంకా లార్జర్ ఎలిమెంట్స్కి మిన్ హీప్ కావాలి. సో మిన్ హీప్ డాట్ న్యూ. ఇవి ఆబ్జెక్ట్స్ అయినాయి. ఇట్లా ఆబ్జెక్ట్స్ అయిన తర్వాత మనం యాడ్ నెంబర్ చేస్తాం. సో ఇఫ్ స్మాలర్ ఎంటీ ఉందనుకో, ఫస్ట్లో స్మాలర్ ఎంటీ ఉంటుంది కాబట్టి స్మాలర్ ఎంటీ ఉన్నా లేకుంటే నెంబర్ అన్నది స్మాలర్లో మ్యాక్స్ ఉందా. సో స్మాలర్లో మ్యాక్స్ ఉందా, ఈ మ్యాక్స్ హీప్లో స్మాలర్ వచ్చేసి మ్యాక్స్ హీప్ మ్యాక్సిమం కంటే తక్కువ ఉందనుకో, ఇది దీనిలోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఏం చేస్తాం, స్మాలర్లకి పంపేస్తాం. స్మాలర్ డాట్ పుష్ నంబర్. ఓకే. ఎల్స్ దేనిలోకి పుష్ చేస్తావు, లార్జర్ డాట్ పుష్ నంబర్. ఓకే. ఇట్లా పుష్ చేసిన తర్వాత సపోజ్ మనకి 2 సార్లు మనకు స్మాలర్ కంటే ఎక్కువ ఉందనుకో, స్మాలర్ మ్యాక్స్ కంటే ఎక్కువ ఉందనుకో, లార్జర్ హీప్లో ఎక్కువ అయిపోతాయి. సో మనం ఏం చేయాలంటే రెండింటిని బ్యాలెన్స్డ్ పెట్టాలి. సో ఇప్పుడు లార్జర్ సైజ్ +1 అంటే లార్జర్ సైజ్ అన్నది స్మాలర్ సైజ్ కంటే పెద్దగా ఉందనుకో, స్మాలర్ సైజ్ కంటే పెద్దగా ఉండాలి. అంటే స్మాలర్ సైజ్లో ఒకటి ఎక్స్ట్రా కూడా ఉండొచ్చు. సో లార్జర్లో ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేసిన దానికంటే పెద్దగా ఉందనుకో, అప్పుడు మనం ఏం చేస్తామంటే అప్పుడు మనం లార్జర్లో ఎక్కువ ఉంది కాబట్టి లార్జర్ని పాప్ చేసి స్మాలర్లో పెడతాం. స్మాలర్ డాట్ పుష్ లార్జర్ డాట్ పాప్. ఎల్స్ ఇఫ్ smaller dot size greater than larger dot size, అప్పుడు స్మాలర్ సైజ్ పెద్దగా ఉంటే అప్పుడు లార్జర్లోకి వెళ్ళి పాప్ చేస్తావు. సో లార్జర్లకి పుష్ చేస్తావు. అదనమాట. స్మాలర్ డాట్ సైజ్ పాప్. ఇప్పుడు స్మాలర్ డాట్ పుష్ పాప్. అయితే స్మాలర్ సైజ్ అన్నది ఒకటి ఎక్కువ ఉంటుంది. సో స్మాలర్ సైజ్ ఎట్లాగో ఒకటి ఎక్కువ ఉంటుంది. ఇక్కడ లార్జర్ సైజ్ పెద్ద ఉంటే లార్జర్ సైజ్ పాప్ చేసినావు, ఈడ స్మాలర్ సైజ్ ఉంటే స్మాలర్ సైజ్ పాప్ చేస్తున్నావు. కానీ స్మాలర్ సైజ్ అన్నది ఒకటి ఎక్కువ ఉండొచ్చు. సో లార్జర్ కంటే ఒకటి ప్లస్ ఎక్కువ ఉండొచ్చు. సో ఇప్పుడు స్మాలర్ సైజు చిన్నగా ఉందనుకో లార్జర్ కంటే, ఓకే స్మాలర్ సైజు పెద్దగా ఉండొచ్చు. సో మనకి ఇది అవసరం లేదు ఇక్కడ. సో స్మాలర్ సైజు ఎట్లాగో చిన్నగా ఉన్న స్మాలర్ సైజ్
ఈడ చిన్నగా ఉన్న బ్యాలెన్స్ చేయొచ్చు. అంటే ఇది ఇక్కడ ఒకటి ఇక్కడ ఉందనుకో, ఈడ 3, 4 ఉందనుకో. సో ఇది బ్యాలెన్స్ చేయాలి, ఎందుకంటే దీనిలో స్మాలర్ సైజులో ఎక్కువ ఉంచుకోవాలి ఎప్పుడైనా సరే. సో స్మాలర్లకు పంపాలి ఇది. సో స్మాలర్ సైజ్ కంటే పెద్దగా ఉందంటే ఇట్లా ఓకే. ఇప్పుడు స్మాలర్ సైజు +1 అంటే ఒకటి ఎక్స్ట్రా కంటే ఎక్కువ ఉందంటే అప్పుడు స్మాలర్ సైజ్ పాప్ చేయాలి. ఓకే. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మీడియన్. సో ఇఫ్ స్మాలర్ డాట్ సైజ్ ఈక్వల్ టు లార్జర్ డాట్ సైజ్. ఇప్పుడు రెండు ఈక్వల్ అయినాయి అనుకో, అప్పుడు మనం చెప్పినట్టు రెండిట్లోకి వెళ్ళి ఒకటి తీసుకోవాలన్నమాట. స్మాలర్ డాట్ మ్యాక్స్ ప్లస్ లార్జర్ డాట్ మిన్ టు ఫ్లోట్ బై 2 ఎల్స్. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఆడ్ అయితే, ఇప్పుడు ఆడ్ అయిందనుకో మనం స్మాలర్ డాట్ మ్యాక్స్ రిటర్న్ చేయాలి. ఏదో ఇష్యూ ఉంది. నెంబర్ లెస్సర్ దాన్ అయిందనుకో దీనిలోకి వెళ్తుంది. లార్జర్ అయిందనుకో లార్జర్కి అవుతుంది. సో లార్జర్ సైజు స్మాలర్ సైజ్ కంటే లార్జర్ సైజ్ పెద్దగా ఉందనుకో లార్జర్ పాప్ అవుతుంది, స్మాలర్లోకి వెళ్తుంది. స్మాలర్ సైజు ఇక్కడ +1 కాదు, ఇక్కడ +1. లార్జర్లో ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటున్నాం, ఎందుకంటే దీన్ని అంటే దీనిలో ఒకటి ఎక్స్ట్రా ఉండొచ్చు కాబట్టి దీనిలో ఒకటి ఎక్కువ పెట్టుకుంటున్నాం. ఇప్పుడు కరెక్ట్. సో ఇది లార్జర్లో మనం ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటున్నాం, ఎందుకంటే ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా ఉండొచ్చు. ఎప్పుడైతే ఏమంటున్నామంటే సపోజ్ ఈ లాజిక్ వచ్చేసి స్మాలర్ సైజ్ అన్నది పెద్దగా ఉంటాయి. ఇప్పుడు దీనిలో 1, 2, 3 ఈడ 4 ఒక్కటే ఉంది. సో దీనిలో 3 ఉన్నాయి, ఇందులో ఒకటే ఉంది. సో దీన్ని బ్యాలెన్స్ చేయడానికి మనం ఏం చెప్తామంటే దీనిలో ఈ వాల్యూ అన్నది ఎంతకంటే పెద్దగా ఉంది, ఇది వచ్చేసి 1+1 కంటే పెద్దగా ఉంది. 3 అన్నది 1+1 కంటే పెద్దగా ఉంది. అంటే దీనిలో వాల్యూస్ వచ్చేసి ఒకటే ఉంది, కానీ మనం ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేసినాం, ఎందుకంటే దీనిలో ఒకటి ఎక్స్ట్రా ఉండొచ్చు. సో స్మాలర్ వాల్యూస్లో ఒకటి ఎక్స్ట్రా ఉండొచ్చు కాబట్టి మనం ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేసుకొని లార్జర్ వాల్యూస్లో ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేసుకొని కంపేర్ చేసుకుంటున్నాం స్మాలర్ వాల్యూస్ తోటి. సో అదే ఈడ ఉంది అది. ఓకే.